కల్తీ నెయ్యి స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ కట్టుకథలతో జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. వినేవాళ్లుంటే జగన్ ఎందుకో ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. ఈ అబద్ధాల స్కీమ్ ని కొనసాగిస్తూ ఇందాపూర్ డైరీ పేరుతో బురద జల్లే కార్యక్రమం ప్రారంభించారు వైసీపీ నాయకులు. మహారాష్ట్రకు చెందిన ఈ డైరీ కూడా చంద్రబాబు కుటుంబానిదే అని సిగ్గు లేకుండా బొంకుతున్నారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే పాయింట్ పట్టుకుని యాగి ప్రారంభించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్ నుంచే నెయ్యి సరఫరా అయిందని మరో ఘోరమైన అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి పన్నీర్, చీజ్ వంటి పదార్థాల సరఫరాకు కాంట్రాక్టు ఉంది, కానీ నెయ్యి కొనుగోలు ఒప్పందం లేదు. హెరిటేజ్ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. జగన్ కంపెనీలా పూర్తిగా ప్రైవేటు కంపెనీ కాదు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ లావాదేవీలు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలన్నీ స్టాక్ ఎక్స్చేంజీలు, సెబీ దగ్గర ఉంటాయి. ఇదంతా పబ్లిక్ రికార్డు. ఇంత ఓపెన్ రికార్డులున్న వైసీపీ నాయకులు అడ్డగోలుగా అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. ఇక 2014 నుంచి 19 మధ్య కాలంలో ఇందాపూర్ డైరీ తక్కువ ధరకే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది కాబట్టి అది కూడా కల్తీ నెయ్యే అని వాదిస్తున్నారు. 2015లో లీటర్ ఆవు పాలు 22 రూపాయలు, 2022లో లీటర్ ఆవు పాల ధర 66 రూపాయలు, అంటే 3 రెట్లు పెరిగింది. ఈ లెక్కన నెయ్యి ధర కనీసం రెట్టింపు కావాలి కదా. కానీ 2019లో టీటీడీ 430 రూపాయలకు కిలో నెయ్యి కొంటే వైసీపీ హయాంలో ఆ రేటు తగ్గుతూ పోయింది. 2022లో వైవి సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో బోలేబాబా డైరీ రీనెగోసియేషన్ తర్వాత 320 రూపాయలకే కిలో నెయ్యి కొనుగోలు చేశారు. ఆవు పాలు లీటర్ 22 రూపాయలు ఉన్నప్పుడు కిలో నెయ్యి 400 రూపాయలకు పైగా రేటు ఉంటే కల్తీ అని వాదించే వైసీపీ బ్యాచ్ వీళ్లకి వంతపాడి బ్లూ మీడియా గోబెల్స్ 2022లో లీటర్ ఆవు పాలు 66 రూపాయలు ఉన్న సమయంలో 320 రూపాయలకే కిలో నెయ్యి ఎలా సరఫరా చేయగలిగారు అనే చిన్న ప్రశ్న మాత్రం అడగరు. కన్వీనియంట్ గా ఈ వాస్తవాన్ని మర్చిపోతారు.